చేసేటప్పుడు మన మనసు ఇంద్రియాలను తీసుకొని ఈ మనసు ఇంద్రియాలని ధ్యాన స్థితికి ఎప్పుడు వెళ్తుంది? భౌతిక ప్రపంచాన్ని నుండి ఎప్పుడు ధ్యాన స్థితికి వెళ్తుంది? భౌతిక ప్రపంచాన్ని చూడాలి. భౌతిక ప్రపంచంలో తిరుగుతుండేటప్పుడు ప్రతి విషయం కూడా మన మనసులోకి వస్తుంటది. ఇవి దీన్ని వదులుతూ 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 ఉంటే నిద్రలోకి వెళ్తుంది. అటు జారక ఇటు జారక మధ్యలో వెళ్ళాలి. ఈ మధ్యలో వెళ్ళేటప్పుడు ఎంత టైం రోజు రోజు గమనించుకోవాలి. భౌతిక ప్రపంచం ఈ రోజు ధ్యానం 5 నిమిషాల్లో నా మనసు ఆధీనమైంది. అలాగే మనం తెలిసిపోద్ది. మనం ఆటోమేటిక్ ఎక్కడి వరకు కట్ అయిపోయిందని కూడా ఆల్రెడీ మనం దాని మీద గమనించుకుంటే ఈ శ్వాస ఎడా పింగళ ఈ శ్వాసను గమనించేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఈ గాలి భౌతిక ప్రపంచం నుండి వదలాలంటే ఈ రెండింటికి ఎంతవరకు మనకి గాలి వస్తుంది లేదు నిత్యము దాని మీద మన దృష్టి పెడితే ఆటోమేటిక్ గా మనం ఎంతవరకు ధ్యానం చేస్తున్నాం అంటే శృతి ఎప్పుడు మారిపోతే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ రెండింటి మీద ఇంకా ధ్యానం నీకు కుదరలేదు అంటే ఒక్క 2 నిమిషాలు ఈ శ్వాసని గట్టిగా పీల్చి పట్టుకొని కష్టంగా ఉండేటప్పుడు వదిలితే తప్పని నీ మనసు భౌతిక ప్రపంచం నుండి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఒక లింక్ అనమాట. ఈ లింక్ అప్పుడు ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్ళిందో అక్కడి నుండి ఇక్కడికి 2 నిమిషాలు నిన్నటి నుండి ఈవేళ పరిపూర్ణం ఎంత అయింది. ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు రజోగుణము తమోగుణము వదులుతుండాలి. భౌతిక ప్రపంచంలో తమోగుణము రజోగుణం నుండి సాత్విక గుణంలోకి వెళ్ళడానికి 100% ప్రయత్నించాలి. రజోగుణంలో ఉన్న ధ్యానం కుదరదు, తమోగుణంలో ఉన్న ధ్యానం కుదరదు. సాత్విక గుణంలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో ఆటోమేటిక్ గా భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టినట్టుగా. యోగికి బౌద్ధికి తేడా చెప్తాను. యోగి అనేవాడు ఎప్పుడు కూడా ఒక అడుగు వేసాడు అనుకో